హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సోనీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మంచూరియా అండి. ఎటువంటి సాసులు వాడకుండా చాలా సింపుల్గా మంచి టేస్ట్ క్యాబేజ్ మంచూరియా ఇంట్లో ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి. మీకు ఎప్పుడైనా మంచూరియా తినాలనిపించినప్పుడు ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి నేను చెప్పినట్టు చేసి చూడండి, చాలా బాగుంది అని మీరే చెప్తారు. మరి రండి రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని 2 పండిన టమాటాలు వేసుకోండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి 1 కానీ 2 కానీ లేదా 3 కానీ అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే 2 తీసుకున్నాను. తీసుకొని మెత్తగా ప్యూరీలా చేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకొని 1 కప్ మెజర్మెంట్తో క్యాబేజ్ని తీసుకోవాలి. మీకు కట్ చేసుకోవటం ఇబ్బందిగా అనిపిస్తే చాపర్స్లో అయినా వేసుకోవచ్చు. సో నేనైతే కప్ కొలతో 1 కప్ తీసుకున్నాను. దాంట్లో 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారం, అలాగే కొంచెం పసుపు, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ధనియాల పొడి, మిరియాల పొడి 1/2 స్పూన్, అన్నీ 1/2 స్పూన్ వేసుకోవాలన్నమాట. గరం మసాలా వేసుకొని 1/2 కప్ మైదా పిండి, అలాగే 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. 1/2 కప్పు మైదా పిండి తీసుకున్నాం కదా, అది కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ పక్కన పెట్టుకున్నాను. సో అది కూడా మళ్ళీ వేసేసి కలిపేసాను అనమాట. కలిపేసినాక వాటర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ముద్దలాగా, అంటే చపాతీ పిండి కలుపుకుంటాం కదా, దానికన్నా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. లూజ్ కన్సిస్టెన్సీలో కొంచెం జారుగా కలుపుకోవాలి. ఎందుకంటే క్యాబేజీలో వాటర్ ఉంటుంది కదా, సో అలా చూసుకుంటూ పోసుకోవాలన్నమాట. కొంచెం కొంచెం ఒకేసారి పోసుకొని మాత్రం కలుపుకోవద్దు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి. ఆయిల్ హీట్ అయినాక మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం పునుగులు వేసుకుంటాం కదా, సో అలా చిన్న చిన్న బాల్స్లా పునుగుల్లా వేసేసుకోండి. మీకు ఒక వాయికి ఎన్ని అయితే పడతాయో అన్ని మంచూరియా వేసేసుకోండి. క్యాబేజ్ మిశ్రమాన్ని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టద్దు, పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల సరిగ్గా వేగదనమాట. సో మీడియం ఫ్లేమ్లోనే గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసేసుకొని పక్క తీసుకోవాలి. అలా మీకు ఎన్ని కావాలంటే అన్ని ఫ్రై చేసేసుకోండి. అలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని ఎప్పుడైనా చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకో ప్యాన్ పెట్టేసుకొని ఐరన్ కడాయి ఉంటే ఐరన్ కడాయి పెట్టుకొని, నేనైతే స్టీల్ పెట్టాను. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 గ్రీన్ చిల్లీ చిన్నగా కట్ చేసుకొని, 1 ఆనియన్ చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని, దాంట్లో కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు, అలాగే 1/2 స్పూన్ కన్నా తక్కువ ఉప్పు వేసుకోండి. ఎందుకంటే మంచూరియన్ బాల్స్లో వేసాం కదా, సో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఉప్పు దాన్ని బట్టి దీంట్లో వేసుకోవాలి. మీ టేస్ట్కి తగినట్టు మీరు వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ కారం, మిరియాల పొడి 1/2 స్పూన్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిపోయినాక మనం ఇందాక టమాటా ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా, సో అది కూడా వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి. ఏమన్నా వేసేటప్పుడు మాత్రమే సిమ్లో పెట్టుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. సో హై ఫ్లేమ్లోనే టమాటాని బాగా ఫ్రై అయిన దాకా వేసుకోవాలి. ఎందుకంటే మనం పచ్చిది వేసాం కదా, సో ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసేసుకొని తొలిపేసుకొని పోసుకుంటున్నాను నేను. సో పోసేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలి. నూనె పైకి తేలిందాక బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక్కసారి ఇలా చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలాంటి సాసులు వాడకుండా. బయట ఇంకెప్పుడు తినరనమాట. కొంచెం కష్టమైనా ఇంట్లో చేసి పిల్లలకు పెట్టండి. సో చూసారా, నూనె అంతా పైకి తేలింది కదా. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని బాగా జారుడిగా వాటర్ పోసుకొని కలుపుకొని ఈ టమాటా మిశ్రమంలో వేసేసి వెంటనే మంచూరియన్ బాల్స్ కూడా చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసి బాగా కలిపేసేయాలన్నమాట. కలిపేసేసి హై ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉండాలి. కలుపుకొని ఈ స్టేజ్లో ఉప్పు కానీ కారం కానీ మీ టేస్ట్కి తగ్గట్టు ఏమన్నా సరిపోతే వేసుకోండి. ఈ స్టేజ్లోనే కొంచెం నిమ్మకాయ కూడా పిండుకునే వాళ్ళు పిండుకొని, మీకు ఇలా జ్యూసీగా కావాలంటే ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కాదు డ్రైగా కావాలంటే ఇంకొంచెం డ్రై అయిందాక హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ డ్రై చేసుకోండి. అది మీ చాయిస్. నేనైతే ఇలా జ్యూసీగానే ఉంచేసాను. సో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి ఒక 2 మినిట్స్ అలా సాట్ చేసేసి సర్వ్ అవుట్ చేసుకుంటున్నాను.
సో ప్లేట్ తీసేసుకొని సర్వ్ చేసేసుకొని ఎంజాయ్ చేసేయడమే. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం కలర్ వేయలేదు, ఎలాంటి సాసెస్ వేయలేదు, కానీ చూసారా ఎంత మంచిగా చూడటానికే బాగుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి క్విక్ రెసిపీస్ కోసం అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఇస్మార్ట్ సోనీ శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతే, వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.